టేబుల్ ఉన్నాయని పెట్టుకున్నా ఈరోజు. ఆమె బయటకు వస్తే తప్పకుండా ఆడుతుంది. ఓకేనా? హాయ్ అండి. హాయ్. మరి ఎలా ఉంది బిగ్ బాస్ ఇప్పుడు? చాలా బాగుందండి. ఇప్పుడిప్పుడే గేమ్స్ అందరూ ఆడుతున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ విషయంలో. కాకపోతే గేమ్స్ ఆడుతున్నారు కానీ కొన్ని ఫాల్ట్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ చూసుకోవట్లేదు. చాలా సపోర్టింగ్ గా నడిచిపోతుంది. చాలా రాజకీయం జరుగుతుంది బిగ్ బాస్. అవసరం అనిపిస్తుంది నాకు ఈ ఫైనల్ ఈ టాస్క్స్ లో. మరి బర్నీ గారికి రీతుకి మధ్యలో టాస్క్ జరిగింది కదా, అందులో ఎవరు కరెక్ట్ అంటారు? బర్నీ గారికి రీతుకి టాస్క్ చూడలేదా? ఓకే. సో మరి ఎపిసోడ్ చూడలేదు. సో రీతు ఎలా ఆడుతుంది? రీతు బాగానే ఆడుతుంది. కాకపోతే ఎంత ఆడినా సరే ఆమె వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది కాబట్టి వెళ్ళిపోతుంది. ఈరోజు హెల్మెట్ అవ్వబోతుంది. చాలా సాడే అండి ఈ విషయం. ఎందుకంటే అమ్మాయి ఆడుతుంది గేమ్. అమ్మాయిని పంపించడం కరెక్ట్ కాదు, బట్ పంపిస్తున్నారు, అది వేరే విషయం. అమ్మాయి పంపించడం వల్ల ఒక ప్లస్ ఉంది. ఏంట్రా అంటే డిమోన్ పవన్ కొంచెం హైప్ అవుతాడు నా ఫీలింగ్. ఎస్, ఎందుకంటే బిఫోర్ ఎంట్రీ ఆఫ్టర్ ఎంట్రీ అని చెప్పేసి పెట్టారన్నమాట బిగ్ బాస్లో. మనోడు ఎంట్రీ ఏంటి మొత్తం మళ్ళీ చేశాడు, మళ్ళీ ఆడాడు. మన బిగ్ బాస్ హౌస్లో వచ్చిన గేమ్లన్నీ ఎగిరిపోయినా చూపించారు వీడియో కూడా. సో అది కొంచెం ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను డిమోన్ పవన్. మరి డిమోన్ పవన్ రీతు వల్లనే గేమ్ ఆడట్లేదు. డిమోన్ పవన్ రీతు వల్లనే గేమ్ ఆడట్లేదు. అంతే కదండి. అక్కడ వాళ్ళ ఈ గోల ఈ రచ్చ సరిపోతుంది. వాళ్ళిద్దరికి పొద్దులు వస్తుంది, తిట్టుకోవడం కొట్టుకోవడం ఇదే సరిపోతుంది. ఇక గేమ్లో ఎక్కడే ఫస్ట్ పెట్టి వచ్చినారు వాళ్ళు. ఇప్పుడు అంటే రీతు ఆడేదండి, అబద్ధం కాదు. రీతు మాత్రం ఆడేది. డిమోన్ పవన్ ఛాన్స్ రాకాలేదా లేకపోతే ఎక్కడ కనిపించలేదా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే. ఇప్పుడు మాత్రం ఓతే కనిపించేస్తున్నాడు. మరి అంటే జనాలు తక్కువ అయిపోయారు అందుకనే కనిపిస్తుంది. మేబీ జనాలు తక్కువ అయ్యారు. అట్ ది సేమ్ డే దానికి హౌస్ అనేది బాగా అలవాటు అయ్యిందేమో అనుకుంటున్నాను నేను. ఎస్, ముందు వాళ్ళే ఉన్నారు కాబట్టి, సో బాగా అలవాటు అయిన వాళ్ళే కాబట్టి ఆడుతున్నారేమో అనిపిస్తుంది. తనుజ గారు కూడా మొన్న ఒక టాస్క్ లో బాగా ఆడారండి. హోల్ బాగా చేస్తారన్నమాట. ఇలా పట్టుకొని ఆ పైన ట్యాంకర్ వాటర్ సమేతం దాన్ని అది మాత్రం చాలా బాగా ఆడారు. నాకు నిజంగా అనిపించింది. ఎందుకంటే ఒక అమ్మాయి అయ్యండి అంత స్టామినా కష్టం అండి నిజంగా. సో అది ఆపడం చాలా బాగా ఆడారు. సో సుమన్ శెట్టి గారు హెల్మెట్ అయిపోయారు, అది ఫెయిరేనా? ఫెయిర్ అంటే ఇంక తప్పదండి, వెళ్ళిపోవాలి. ఉన్నోళ్ళే వెళ్ళిపోవాల్సి వస్తే వీళ్ళు వెళ్ళిపోవడం బెటర్. ఎందుకు? సుమన్ శెట్టి గారు బాగానే ఆడుతున్నారు. ఏం ఆడతారండి అంత మించి ఇంకేం ఎంటర్టైన్మెంట్ కానీ ఇంకోటి ఆయన దగ్గర నుంచి ఏం లేదు మనకి. సో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళు గేమ్ ఆడే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉంచారనమాట. సో అందుకని నేను పంపిస్తున్నాను. సో ఇప్పుడు టాప్ 5 అంటే ఎవరి పేరు లేదు? టాప్ 5 అంటే ఇమాన్యుల్ గారు ఉంటారండి, తనుజ గారు ఉంటారు, డిమోన్ పవన్ ఉండాలి, ఆర్మీ కళ్యాణ్ గారు ఉంటారు, బర్నీ గారా లేకపోతే ఏంటి అనేది డౌట్ అండి. అంటే మొన్న బర్నీ గారికి కళ్యాణ్ మధ్యలో కన్వర్సేషన్ జరిగింది కదా, అదే అంటే షూ చూపించారు అని చెప్పి, అది అందులో ఎవరు కరెక్ట్ అంటారు? ఓకే డన్, థ్యాంక్ యూ.